మనిషికి వచ్చినంత కోపం వచ్చింది. అందుకే పరువు నష్టం దావా వేస్తానంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓ సోషల్ మీడియా పోస్టు సారాంశం ఇదే. ఆదాని సెకీ ఒప్పందాలు, 1500 కోట్లకు పైగా లంచం వైసీపీ ప్రభుత్వానికి అందిన వైనమంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి నాకు శాలువ కప్పి సన్మానం చేయాలి, అవార్డులు ఏమైనా ఉంటే ఇవ్వాలి, అంతేగాని నా మీద అవినీతి ఆరోపణలు చేస్తారా, పరువు నష్ట దావా వేస్తాం అంటూ ఆవేశంతో ఊగిపోయారు జగన్. పరువు నష్టం దావానా? అదెలా ఉంటుంది? అది వైఎస్ జగన్ మీద వెటకారాలు షురు అయ్యాయి సోషల్ మీడియా వేదికగా. అయితే ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ మీద ఏ ఆధారాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినట్టు మరి? జగన్ చేసిన పై వ్యాఖ్యల మీద జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గనుక పరువు నష్టం దావా వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది వేరే లెవెల్ అంతే అంటున్నారు నెటిజన్లు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం పరువు నష్టం దావా వేసే అవకాశము ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి నరాసుర రక్త చరిత్ర అంటూ అప్పట్లో వైఎస్ జగన్ చెలరేగిపోయాడు కదా, అందుకు. అంతేనా? నిజానికి ఇది ఇంకా సీరియస్ కేసు. హత్య కేసుని చంద్రబాబు మెడకు చుట్టే ప్రయత్నం జగన్ అంటూ కో చేశారు కాబట్టి పరువు నష్టం దావా చంద్రబాబు వేస్తే వైసీపీ ఖేల్ ఖతం అంతే. రాజకీయాల్లో విమర్శలు సహజం, ఆరోపణలు అత్యంత సహజం. పైగా జగన్ పై ఈ అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేసినవి కాదు, దేశంలో రాజకీయ నాయకులు చేసినవి కూడా కాదు, అంతర్జాతీయ స్థాయిలో నమోదైన కేసు. దీనికి సంబంధించి నమోదైన ఛార్జిషీట్ వ్యవహారం ఇది అని చెప్పచ్చు. ఇంతకీ వైఎస్ జగన్ ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తారు? అమెరికాలో ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థ మీదనా, లేక అమెరికా అధ్యక్షుడి పైననా? వైఎస్ జగన్ ప్రెస్ మీట్ల కోసం స్క్రిప్ట్ రాసే వాళ్ళు కాస్త బాధ్యతతో వ్యవహరించాలి. లేకపోతే జగన్ నుంచి వచ్చే ఆ మాటలు ప్రతిసారి కామెడీ అయిపోతున్నాయి, ట్రోల్కి గురైపోతున్నారు. అన్నట్టు వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వం మీద ఎడాపెడా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ అధినేతల విషయంలో పులివెందుల ఎమ్మెల్యే చేస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు నష్టం దావాలు నమోదైతే ఏంటి పరిస్థితి? ఒక్కటి మాత్రం నిజం, పరువు అనే మాటను వైఎస్ జగన్ ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అంత మంచిది అంటున్నారు కొందరు. చెల్లెలు కట్టుకున్న పసుపు రంగు చీర మీద రాజకీయ విమర్శలు చేసేంత దిగజారుడుతనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. జగన్ మీద స్వయాన ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పరువు నష్ట దావా వేస్తే ఏంటి పరిస్థితి? సో జగన్ ఒక మాట అని ముందు ఆలోచిస్తే ఎప్పటికైనా బాగుపడతారని కూటమి నేతలే అంటున్నారు.